కొనుగోలు ప్రారంభించకపోవడం వలన మెల్లమెల్లగా తాత్పర్యంగా మెల్లగా వాళ్ళకు అనుకూలంగా వివరించడం వలన 15 రోజుల నుంచి కేంద్రాలకు సెంటర్లకు వడ్లు వస్తున్నప్పుడు కూడా వాళ్ళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళ వర్షాలు పడతాయని చెప్పి చాలా టీవీలలో బ్రేకింగ్లు వచ్చినాయి. అధికారులకు తెలిసి ఉంటుంది, ప్రభుత్వానికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఇటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వము అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన చాలా ప్రాంతాల్లో పూర్తిగా ధాన్యం అంతా దర్శిపోయింది. ఇలా వీర్నపల్లి మండలంలో కూడా ఈరోజు రావడం జరిగింది. వీర్నపల్లి మండలంలో కూడా పూర్తిగా ధాన్యం దర్శిపోయింది. రైతులంతా కూడా లబోదిబోమంటున్నారు. పూర్తిగా వర్షం నీళ్ళన్నీ లోపలికి రావడము, ధాన్యం అంతా కొట్టుకపోవడము. దీనన్నిటి కారణము పాలకులు. రైతులు పండించిన తర్వాత అకౌంట్లో పైసలు పడే కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా అధికారులు రాకముందు ఒక వాగ్దానాలు చేస్తారు, అధికారులు వచ్చినాక కుంటి శాఖలతోనే తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఏ విధంగా రైతులను హరిగోసబెట్టిందో అదే పందాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తా ఉన్నది. ఇలా అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మేము తరుగు తాలు తేమ లేకుండా ప్రతి గింజను కొంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ కొనుగోలు ప్రారంభమైనాయి. అయినప్పటికీ కూడా ఇవాళ 2 కిలోలు ఎంత గడిస్తారు, 2.5 మళ్ళీ ఆడబోతాయి 2.5 ఆడబోతే మళ్ళీ 2 4 4.5 5 కొన్ని ప్రాంతాల్లో 8 కిలోలు. ఇలా 8 కిలోలు కటింగ్ పెట్టాక మీరు ఇచ్చిన హామీ ఏమైంది? ఇప్పుడు మేము ఇచ్చిన హామీ బైబుల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మీరు బైబుల్, ఖురాను, భగవద్గీతగా భావించినటువంటి ఆ మేనిఫెస్టోలో తరుగు తాలు తేమ లేకుండా మేము కొంటామని చెప్పిందా లేదా? మీరు బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించేటువంటి ఆ మేనిఫెస్టోలో 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిందా లేదా? మీరు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని భావించే మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తానారా లేదా? మీరు బైబిల్, ఖురాన్, భగవద్గీత భావించేటువంటి మేనిఫెస్టోలో 15,000 రూపాయలు రైతులకు కౌలుకి ఇస్తానారా లేదా? 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తానారా లేదా? పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారా లేదా? మరి దీనికి కారణమేంది? ఇప్పుడు ఈ కటింగ్లు పెట్టుకుంటూ పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇవాళ నష్టపోయారు. ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నారు, కేసీఆర్ కొడుకు చరిత్ర చెప్తున్నారు. పోయినసారి గిట్ల రాళ్ల వర్షం పడ్డది, రాళ్ల వర్షం పడితే కేసీఆర్ కొడుకు వచ్చిండు. కేసీఆర్ కొడుకు వచ్చి రేపే 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తాను పీకిండు. అదే వీకెండ్ మళ్ళా నవ్వుతున్నారు ఆయన వ్యవసాయం నవ్వుతున్నారు. ఇక్కడ ఇంతవరకు ఒక్క ఈ సిరిసిల్లనే కాదు తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలే. మొన్న నష్టపోయారు. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం, 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను పోయేస్తామన్నా 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత విలువ రూపాయి ఇవ్వాలి. ఇక రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి విస్మరిస్తారు ఏమనలే కదా, ఇప్పుడు ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీని తప్పించుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షల మాఫీ చేస్తారట. ఇది ఆగస్టు 15 ముహూర్తమా? మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మీద నమ్మకం లేదా? ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళు గుర్తొస్తున్నాయి పాప వాళ్ళకు. ఈ రాముని సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు బైబుల్, ఖురాన్, భగవద్గీత ఎడబోయింది. ఇప్పుడు ఆగస్టు 15 ఏం డేట్ అది? ఇలా జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది, ఎన్నికల కోడ్ సవరిస్తారు. మరి జూన్ 15 నుంచే 2 లక్షల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అలాగా బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. 5,000 కోట్ల రూపాయలు మీ దగ్గర లేవా? ప్రభుత్వం దగ్గర లేవా 5,000 కోట్ల రూపాయలు? ఇవాళ ఈ తరుగుతాలు తేమ పెడుతని మీకు అదనంగా ఖర్చు ఎంత వస్తుందంటే దాదాపు 700 కోట్ల రూపాయలు వస్తుంది.
700 కోట్ల రూపాయలు లేవా మీకు? 5,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకుండా రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పుకొని మోసం చేసి వీటికే పైసలు ఏమన్నా అంటున్నప్పుడు మీరు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. మరి ఏమి చేస్తారు 30,000 కోట్ల రూపాయలు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంది? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు? అంత ఏంటంటే ఈ జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతారు. మళ్ళీ దాన్ని ఓట్లు వేసుకోవాలి. రైతులు తిరగబడుతున్నారు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే రుణమాఫీ పేరు చెప్తాను గెలుస్తారు. ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు భగవద్గీత ఖురాన్ బైబుల్ నుంచి మాట్లాడతలేరుగా. ఎన్నికలు అయిపోయినా ఓట్లు వేసుకున్నారు, మాట్లాడతలేరుగా. కానీ రైతులు మర్చిపోయిన రైతులు అది ఉన్నది. ఒక్కొక్కరి చేత భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది, బైబుల్ ఉన్నది. ఈసారి కొనుగోలు రైతుల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే భగవద్గీత చూపడతారు, ఖురాన్ చూపడతారు, బైబుల్ చూపడతారు, బోనస్ గురించి అడుగుతారు, వాళ్ళ రైతు భరోసా గురించి అడుగుతారు, తరుగుతారు, తేమలు కూడా కొట్టారు దాని గురించి అడుగుతారు, 2 లక్షల రూపాయలు అన్ని అడుగుతారు. దాని సమాధానం ఎట్లా చెప్తారో చూస్తాం మేము కూడా. కాబట్టి ఇలా ప్రభుత్వము ఇవాళ పూర్తిగా హామీలు నెరవేర్చకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు ఓట్లతో రూపకంలో రాజకీయ పరంగా ఆలోచించి రైతులను గోసపెట్టకండి, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. వెంటనే తరుగుతాలు తేమ లేకుండా మొత్తం కొనాలి. 1 కిలో కాదు, 1/4 కిలో కూడా కడిగేసుకున్నాడు. అటువంటి అవకాశం లేదు మీకు. మీరే హామీ ఇచ్చారు, రైతులను ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి నిన్న వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్స్ లేకుండా వెంటనే ప్రభుత్వం బేషరతుగా పండించిన పంటను ప్రతి గింజను కొనాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే. మరి తడిసిందని చెప్పి ఇక్కడి నుంచి పోతారు, పోయినాక అక్కడ లాస్ట్కి ఏమైంది? ప్రభుత్వం సరిగా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల, వాళ్ళకు రైతులకు సహకరించకపోవడం వలన లాస్ట్కు 1,700కు దళారీ వ్యవస్థ స్టార్ట్ అయింది. మళ్ళా మద్దతు ధర, కనీస మద్దతు ధర నిష్పెట్టి ఇవాళ 1,700కు 1,600కి అమ్ముకునే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చింది పట్టించుకుంటలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అకౌంట్లో పడిచే పైసలు గ్యారంటీ లేదు. కాబట్టి పైసలు పడతాయో పడేయో అని చెప్పించి ఇవాళ 15,600కి అమ్ముకునే పరిస్థితి. దీన్ని ఎవరు కుమ్మకారు? ప్రభుత్వం కుమ్మకైంది వాళ్ళతోని. ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది. అందుకే 1,600, 1,500 ఇలా అమ్ముకునే పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇవాళ 2014లో ఇలా 1,310 రూపాయలు ఉండే. ఇవాళ మద్దతు ధర ఎంత? 2,200. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అదే చేస్తున్నది. ఇవాళ DAP మీద గాని, యూరియా మీద గాని అన్నిటి మీద సబ్సిడీ ఇస్తున్నది. వాళ్ళ 1 ఎకరానికి నాకు తెలిసి దాదాపు 20-25 వేల భారం పడకుండా రైతులు ఆదుకునే సబ్సిడీ రూపేణా ప్రభుత్వము రైతులకు సహకరిస్తున్నది. వాళ్ళ అందుకే రైతులు ఆలోచిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకుంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుంటే ఈ సబ్సిడీలను తెస్తారు, మద్దతు ధర తగ్గిస్తారు, మాకు రైతులకు ఒక్కొక్కరికి అదనంగా 20,000 రూపాయలు భారం పడుతుందని చెప్పి రైతులు భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఒక్కొక్క రైతుకు అకౌంట్ లో బోనస్ పేరు మీద 14,000 రూపాయలు, 28 క్వింటాలు వస్తుందా? 28 క్వింటాలు, 28 క్వింటాలు అంటే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. 14,000 రూపాయలు. ఎంతమంది అకౌంట్ లో 14,000 రూపాయలు ఇస్తున్నారు మీరు? దాని గురించి మాట్లాడతలేరు. ఇవాళ ఆ విషయం ఇస్తలేరు. ఇవాళ భగవద్గీత, ఖురాన్ అన్ని మర్చిపోయారు, బైబుల్ అన్ని మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా దేవుళ్ళని స్టార్ట్ చేసి ఈ దేవుని ఓటు ఆ దేవుని స్టార్ట్ చేశారు. ఇవాళ కాబట్టి తడిసిన ధాన్యాన్ని వెంటనే యుద్ధ పరిమితి కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రైతుల పక్షాన మీరు ఇట్లా అది చేయకుంటే ఈ ఎన్నికల్లో రైతులు పక్కా గుణపాఠం చెప్తారు.